ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు విడుదల. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ఈ 2025 సంవత్సరానికి గాను అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేయబోతున్నారు. అయితే ఈ 15,000 రూపాయలు సో ఎప్పుడు ఏ టైంకి విడుదల చేయబోతున్నారు, ఎవరెవరికి విడుదల చేస్తారు, దీనికి సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, డబ్బులు అనేటువంటిది పడిందా లేదా అని మీకు ఈ విషయాల గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో నేను ప్రీవియస్గా ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవల పథకం మీద వీడియోస్ చేసి పెట్టినప్పుడు చాలా మంది కూడా చాలా బాగా రెస్పాండ్ అయితే అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అనమాట, ఈ విధంగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వీడియోని కూడా మీరందరూ కూడా ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అదేవిధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా నన్ను అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అక్కడ కూడా చాలామంది అడిగారు ప్రీవియస్గా. సో ఈ వీడియోకి సంబంధించి కూడా అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా కూటమి ప్రభుత్వము తాజాగా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సో మనకు ఇది వరకు ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవల పథకం కింద 15,000 రూపాయలను 2వ తారీఖున జమ చేస్తామని డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు అనమాట. మళ్ళా కూడా దాన్ని మనకు 4వ తారీఖు అయితే చేంజ్ చేశారు. సో అయితే రేపటి రోజున 4వ తారీఖున కాబట్టి రేపు ఎవరెవరికి ఎంతమందికి ఏ టైంకి ఈ 15,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు ఆ విషయం గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి కాబట్టి దాని గురించి అయితే మీకు చెప్తానమాట. సో మనకు రేపటి రోజులో భాగంగా ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద దాదాపుగా 2,90,234 మందికి 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితాలు ఆల్రెడీ కూడా గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కలిసినట్లయితే అతను వాళ్ళ లాగిన్లో ఉన్నటువంటి ఎలిజిబుల్ లిస్టులు అయితే చూపిస్తారనమాట మీకు అక్కడ. సో దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది అమౌంట్ అనేటువంటిది పడుతుందా లేదా అనే విషయం గురించి. ఓకేనా, ఇంకెవరైనా చెక్ చేసుకుంటా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. సో అయితే మనకు రేపటి రోజున ఈ 15,000 రూపాయలు ఏ టైంకి అయితే విడుదల చేయబోతున్నారు బ్యాంక్ అకౌంట్లోకి అంటే, సో రేపు ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయల చొప్పున డ్రైవర్ల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారనమాట. ఓకేనా, సో అది కూడా అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాల్లోకి మాత్రమే, అనర్హులకు జమ చేయరనమాట. ఇక్కడ వరకు క్లియర్. అయితే ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది మీకు రేపు 11 గంటలకి విడుదల చేస్తారు కాబట్టి అమౌంట్ విడుదల చేసిన వెంటనే బ్యాంకు ఖాతాలకి అందరికీ కూడా జమ కాదండి. సో నిదానంగా పడుతూ వస్తుంది అందరికీ, ఎందుకంటే డీబీటీ విధానంలో మీకు అమౌంట్ విడుదల చేస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా అందరికీ అయితే జమ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ అడుగుతూనే ఉంటారు, ఇంకా అమౌంట్ విడుదల చేసినప్పటి నుంచి మాకు ఇంకా పడలేదు అని. అందుకోసం ముందుగానే చెప్తూ ఉన్నాను, అమౌంట్ విడుదల చేసిన వెంటనే మీకు అందరి ఖాతాల్లోకి అయితే ఒక్కసారిగా పడదు, కొంతమందికి అయితే జమ అవుతూ వస్తూ ఉంటాయి అనమాట. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా జమ అవుతుంది. ఒకవేళ ఒక 4 డేస్కి కావచ్చు, ఒక 5 డేస్కి, 1 వీక్ లోపల కూడా మీకు పడలేదు అనుకుంటే మీరు మళ్ళీ కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. గ్రీవెన్స్ పెట్టుకున్నాక వాళ్ళు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నో ప్రాబ్లం, మీ యొక్క అమౌంట్ అనేటువంటిది ఎక్కడికి పోదు. మీరు అర్హులైనట్లయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే జమ అవుతుంది. సో అది కూడా వచ్చేసి మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ప్రాపర్గా ఉండాలన్నమాట. సో ఇది చెప్పడం మర్చిపోయాను. సో మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్ చేసుకో ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉండాలన్నమాట. మొబైల్ నెంబర్ లింక్లో ఉంటే మీకు ఇంకా మంచిది, అమౌంట్ అనేటువంటిది పడిపోయినప్పుడు మీకు మెసేజ్ రూపంలో కూడా వస్తుందన్నమాట. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉన్నట్లయితే స్టేటస్లో చూపించాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు కొంచెం ఫాస్ట్గా అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ అకౌంట్కి జమ కావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. ఓకేనా, సో చూద్దాం. మనకు రేపటి రోజున అమౌంట్ అనేటువంటిది 11 గంటలకి విడుదల చేస్తారు కాబట్టి దాని తర్వాత మీరు పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు పడిందా లేదా అనే విషయం గురించి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకునే చెప్తాను. దాని తర్వాత పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ విషయం గురించి అయితే చూపిస్తాను. మీరందరూ కూడా ఎండ్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. బట్ కొంతమంది ఏమంటున్నారంటే, నేను ప్రీవియస్గా పెట్టినటువంటి
వీడియో కామెంట్లో. సో మాకు మా యొక్క ఆటో కావచ్చు, ట్యాక్సీ కావచ్చు, వాటి యొక్క డాక్యుమెంట్స్ ఏమి కూడా ప్రాపర్గా లేవు, అంటే కరెక్ట్గా లేవు. అంటే ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయింది, లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, బట్ అయినా కూడా మా పేర్లు ఎలిజిబుల్ లిస్టులు అయితే వచ్చున్నాయి, మాకు అమౌంట్ పడుతుందా లేదా అని అడిగారండి చాలామంది వరకు. సో ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉంటే ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే ఇదే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట మనకు. దీన్ని మళ్ళీ రీఫిల్టర్ చేసేదానికి ఏం లేదు. సో ఈ లిస్ట్ని బేస్ చేసుకొని మీకు అమౌంట్ అనేటువంటిది జమ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఈ లిస్ట్లో నేమ్ ఉంటే పడిపోతుంది. ఓకేనా. సో లేదు మీకు అంత డౌట్గా ఉంటే ఒకసారి రీచెక్ చేసుకోండి, మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా బై మిస్టేక్ అట్లా వచ్చి ఉంటుందేమో. సో ఎవరు కూడా చెక్ చేసుకోరు, ఎందుకంటే డబ్బులు అనేటువంటిది వస్తుందంటే ఎవరు కూడా ఇవన్నీ చేసుకోరు కాబట్టి, కావాలనుకుంటారు కాబట్టి. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఇవైతే చెక్ చేసుకోరు. సో మీకు అంతా డౌట్గా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఇలా ఎందుకు వచ్చింది మా నేమ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో రావాలి కదా, ఎలిజిబుల్ లిస్ట్లో ఎందుకు వచ్చింది అని మీకు కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే అలా వదిలేసేయండి. ఇన్ కేస్ అమౌంట్ పడితే మీకు అది మీ యొక్క లక్ అనమాట. లేదు పడకపోతే దానికి సంబంధించి మీరు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో రావాల్సింది బై మిస్టేక్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిందని అర్థం. ఇది క్లియర్ అనమాట ఇక్కడికి. సో ఇకపోతే దీనికి సంబంధించిన స్టేటస్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సెకండ్, మీకు కనిపించలేదు స్క్రీన్ మీద. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీకు ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్ అయితే తెలుసు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆ యొక్క పోర్టల్లోకి అయితే రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్టల్లోకి వచ్చాక ఇక్కడ స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవలు, ఆ పథకం అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మీరు. ఓకేనా. ఆ పథకాన్ని సెలెక్ట్ చేసుకున్నాక దాని తర్వాత ఇయర్ అయితే ఉంది ఇక్కడ పక్కనే, ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 2025-2026 సంవత్సరానికి సంబంధించి 15,000 రూపాయలు కాబట్టి, సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేశాను. దాని తర్వాత లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో సో అతని యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. యూఐడి నెంబర్ అంటే ఏదో అనుకోవద్దు మీరు, ఆధార్ నెంబర్ అనమాట. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్స్ క్యాప్చా అనమాట. ఇది ఇక్కడ ఎంటర్ చేసుకుని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి గెట్ అని కొట్టినట్లయితే మీకు స్టేటస్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కావచ్చు, అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్, రిమార్క్స్ మొత్తం కూడా చూపిస్తాయి అనమాట. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్రూవల్ ఉండి రిమార్క్స్ దగ్గర ఎటువంటి రిమార్క్స్ లేకున్నట్లయితే మ్యాక్సిమం వీళ్ళకి ఒక 80% వరకు అమౌంట్ అయితే పడుతుందని అర్థం. ఇక రిమైనింగ్ 20% మీకు అంత డౌట్ ఉంటే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోండి. అక్కడికి క్లియర్ అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి పేమెంట్ స్టేటస్ అండి. ఈ పేమెంట్ స్టేటస్ ఎప్పుడు చెక్ చేసుకోవాలనుకుంటే మీకు పేమెంట్ పడకముందు చెక్ చేసుకోకూడదు. పేమెంట్ మనకు రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అమౌంట్ అనేటువంటిది ఇంకా పడలేదు అనుకుంటే, మీకు అమౌంట్ పడలేదు అనుకుంటే పేమెంట్ స్టేటస్లో ఏం కూడా ఎంటీగా అయితే చూపిస్తుంది అనమాట. అమౌంట్ అనేటువంటిది ఎప్పుడైతే క్రెడిట్ అయిపోతుందో అప్పుడు మీకు అక్కడ చూపిస్తుంది. ఓకేనా. సో కాబట్టి అమౌంట్ అనేటువంటిది రిలీజ్ అయినాక చెక్ చేసుకోండి పేమెంట్ స్టేటస్. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కింద. సో ఒకేసారి మీరు ఈ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నాక మొత్తం కూడా చూపించేసింది పేమెంట్ స్టేటస్ మొత్తం కూడా. బట్ మీకు పేమెంట్ స్టేటస్ పర్టికులర్గా కావాలి అనుకుంటే రేపు రిలీజ్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. దాన్ని బట్టి అయితే మీకు తెలుస్తుంది అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనే విషయం గురించి. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నారు. రేపు ఉదయం 11 గంటలకైతే అమౌంట్ విడుదల కాబోతుంది. దాదాపుగా 2,90,000 మందికి అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులు. ఓకేనా. సో ఇటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.